రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నేత మేడ శ్రీనివాస్ గరికిపాటి వారి పాండిత్యంపై విమర్శలు వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ గరికిపాటి వారి పాండిత్యం ఆంధ్ర రాష్ట్ర చారిత్రక కీర్తికి మకిలి పడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో గరికిపాటి వంటి పండిత మేధావులు రాజకీయ బానిసలుగా మారడం చింతాజనకమని, ఈ విధంగా అపకీర్తికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్ర అనే పదంలో రామాయణ మహాభారత కాలంలోని చారిత్రక ఘట్టాలు, విరోచిత ఉద్యమ బాటలు, త్యాగాల గుర్తులు ఉన్నాయి. గరికిపాటి వారి పాండిత్యం పవిత్రతకు ప్రతీక అయినప్పటికీ రాజకీయ గూఢార్థంతో మాట్లాడుతున్నారు. ఎవరో పలికిస్తే గరికిపాటి వారు పలికినట్టు ఉందంట అని వాపోయారు. అంటే ఇప్పుడు కామన్ పర్సన్ ఎవరన్నా చరిత్ర తెలియనటువంటి వ్యక్తి ఆంధ్ర పేరు మార్చేయండి, తెలుగునాడుని ప్రకటించండి అంటే వాడికి అవగాహన రాహిత్యం అనుకుంటాం. గరికిపాటి వారు మహాపండితుడు. ఆయన పద్మవిభూషణం ఏదో తీసుకున్నటువంటి వ్యక్తి. ఆయన మొత్తం మీద జాతీయ అవార్డు కూడా ఉంది ఆయనకి. ప్రెసిడెంట్ దగ్గర నుంచి, ఇండియన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ స్థాయిలో ఉంటూ ఆయన ఆంధ్రప్రదేశ్ పేరు తీసేయండి, ఎవరో తమిళనాడు వాళ్ళని చూడండి, కర్ణాటక వాళ్ళని చూడండి, వాళ్ళని చూసి మనం వాతలు పెట్టుకుందాం, తెలుగునాడుగా ప్రకటించండి అని ఈజీగా అనేసాడు. వాస్తవానికి ఏంటంటే ఆంధ్ర అనే పదం ఈరోజు కాదు, రామాయణ మహాభారతాల కంటే ముందు నుంచి ఉంది. నాలాంటి వాడు గరికిపాటి వారికి చెప్పే స్థాయి కూడా కాదు నాది. అది ఉందా లేదన్నది చారిత్రక అంశాలు, చారిత్రక ఘట్టాలు పరిశీలించమనండి. రామాయణ మహాభారత సీతమ్మ వారిని జాడ తెలియడం కోసం కూడా ఆంధ్ర ప్రాంతంలో అన్వేషించండి అనే ఒక శబ్దం కూడా ఉంది. ఆంధ్ర అనే పదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దైవ సంకల్పంతో ఆవిర్భవించినటువంటి పురుడు పోసుకున్నటువంటి వర్డ్ అది. 12వ శతాబ్దానికి ముందు అసలు తెలుగు అనే పదం లేదు. కానీ తెలుగుని మనం గౌరవించాలి. ఆంధ్ర పదం అంటే ఒక భాష, జాతి, అలాగే సమాజం, సంస్కృతి ఇవన్నీ కలిసినటువంటిది ఆంధ్ర. అలాంటి గొప్ప ఒక పదం ఈ ఆంధ్ర భారతదేశంలోని ఏ రాష్ట్రానికి లేదు. అది ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే ప్రతి ఆంధ్రుడు జన్మలో ఆనందపడాలి. ఇంత గొప్ప దైవాక్షరాలతో లిఖింపబడినటువంటి ఈ పుణ్య రాష్ట్రంలో నేను పుట్టానా అని ప్రతి ఆంధ్రుడు ఎంతో గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటిది. అంత గొప్ప రాష్ట్రంలో పుట్టి ఈరోజు ఉత్తినే తెలుగునాడు ప్రకటించండి. కనీసం ఆ మాట బైఫర్కేషన్ ముందు కూడా ఈ మేధావర్గం ఎవరో మాట్లాడలేదు. ఈరోజు రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఇంకా ఆయన ప్రదేశాన్ని తీసేయండి అని ఉంటే ఎంతో ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే అది సాంస్క్రిట్ వర్డ్, అలాగే నార్త్ ఇండియన్ వర్డ్. ఆంధ్రాకి మించినటువంటి పదం ఎక్కడుందండి? ఆంధ్ర మహాసభ పుట్టిందంటే ఆంధ్ర పేరు మీద. ఆ రోజు నిజాం పాలనలో